మొన్న కూడా మీరు తాజ్ కృష్ణలో చేసిన ఒక సభలో కూడా తీన్మార్ మల్లన్ లాంటి వాళ్ళు నాకు బీసీలు ఇంపార్టెంట్ అని కూడా ఆయన కరాఖండిగా చెప్పడం జరిగింది ఓపెన్ గానే. మరి ఇది నిజాయితీగా ఉంటది అంటారా, లేకపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత పాలిష్ అవుతుంది అంటారా మాట? అయితే ఇక్కడ తీన్మార్ మల్లన్న చర్చ వచ్చింది కాబట్టి తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తి ఆయన బీసీ ఓకే మేము సపోర్ట్ చేస్తాం, బీసీల పరంగా ముందుకు పోతే సపోర్ట్ చేస్తాం. కానీ మరి నేడు బీసీల జరుగుతూ అన్యాయంపై మాట్లాడి నోరు వస్తలేదా మరి తీన్మార్ మల్లన్నకి? అరే నేను బహుజన వీరుడు అంటాడు, యుద్ధ వీరుడు అంటాడు, నేను ఏక్తా జోక్తా అంటాడు. మరి రేవంత్ రెడ్డి చేస్తాం అన్యాయం కళ్ళ కనబడతలేదా? మరి మంత్రులు మొత్తం మీరెవరు అన్నా? మా బీసీలకు న్యాయం చేయండి అన్నా, లేకపోతే నా పదవి ఉడగొడతారు, లేకపోతే మరి ప్రజలలో పోతే దోతులు ఉడగొడతారు అని చెప్పాడా మరి తీన్మార్ మల్లన్న? అంతకుముందు కేసీఆర్ మీద ఇంత పొడుగు ఎగిరిండు. ఇంత పొడుగుందా రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నాడు. మరి అంత పొడుగు రోజులే కదా ఇప్పుడు ఆయన పోయి వాళ్ళ దగ్గర పోయి బానిసత్వం చేస్తుండు, ఉడిగం చేస్తుండు. మీకే సపోర్ట్ చేసిండు కదా ఆయన. మరి మాకు బీసీలే ఇంపార్టెంట్, నాకు కాంగ్రెస్ పార్టీ ఇంపార్టెంట్ కాదు, బీసీలే ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. 100% మాకు సపోర్ట్ చేస్తాం, మేము సపోర్ట్ చేస్తాం. కానీ తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి సపోర్ట్ చేయాలి, రాజీనామా చేస్తాడు కదా. రాజీనామా చేసినప్పుడు మావాడు అంటాం. ఇప్పుడు రాజీనామా చేయకుండా నేను రాజీనామా చేస్తాను నేను కూడా అంట, రేపు తెలంగాణ ముఖ్యమంత్రి అవుతానా? ప్రయత్నం చేస్తాం మా బీసీ చేయాలి. కానీ నువ్వు కమిట్మెంట్ మాట ప్రకారం పోకుండా ఇవాళ పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి భజన చేసుకుంటా, ఉత్తమ్ కుమార్ రెడ్డి భజన చేసుకుంటా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి భజన చేసుకుంటా, ఇలా బీసీలో నేను పోరాటం చేస్తున్నా అంటే ఏదైతుంది? ఇట్లాంటి బానిసల వల్లే కదా మాకు అన్యాయం జరుగుతుంది. ఇట్లా నేను చెప్పేది అదే, ఇలాంటి బానిసల్ని ఖచ్చితంగా మా బీసీలే తరిమి కొడతారు. ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న మనకి ఏం పెద్ద శత్రువు కాదు. నేనేమంటున్నా, ఈ మాటలతో మారాలి, ఈ మాటలతో బీసీ ఉద్యమం తేవాలి, ఈ మాటలతో మా బీసీల చైతన్యం తేవాలి. పొద్దున్న లేస్తే నీ క్యూని చాలా మాట్లాడుతున్నావు, ఖచ్చితంగా బీసీల గురించి పొద్దున్న లేస్తే మాట్లాడు. నువ్వు బీసీలో ఇప్పుడు మన ఉద్యోగాలయాలంటే కొట్లాడాలి. ఇవాళ మా అమ్మాయిలు బీసీల మీద దాడులు జరిగినా, భౌతిక జరిగినా మీరు రోడ్డు మీద కొట్లాడాలి. ఇవాళ మాకు సర్పంచులు ఎర్పటీసీలు కావాలి, స్థానిక సంస్థల ఎలక్షన్లో మేము గెలవాలన్నా, మాకు రిజర్వేషన్ కావాలన్నా మేము వచ్చి కొట్లాడాలి. మరి ఏ రెడ్డి ఎందుకు కొట్లాడతలేడు, ఏ విరమాని ఎందుకు కొట్లాడతలేడు అంటే వాళ్ళు స్థానికంగా ఇప్పుడు మీ లెజెండ్ టీవీ లాంటి వాళ్ళు, కొన్ని ఛానల్స్ బీసీ ఛానల్స్ లాంటి వాళ్ళు ఉండడం వల్ల, ఈ సోషల్ మీడియా ఉండడం వల్ల ఇప్పటికీ బీసీలను వెలుగులో తీసుకొస్తున్నారు. ఖచ్చితంగా ఈ ఛానల్ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ ఇప్పటికీ పక్షపాత ధోరణి మన ఏ సాటిలైట్ ఛానల్ ఎవరైనా చెప్తారా? ఈ ఉద్యమాన్ని చూపిస్తారా? చూపించే దమ్ము వాళ్ళకు ఉందా? వాళ్ళకి ఆ దమ్ము లేదు. ఎందుకంటే బీసీలను ఎప్పుడు అణగదొక్కాలి. ఎప్పుడైతే వీళ్ళు ప్యాకేజ్ స్టార్లు, ఈ సాటిలైట్ ఛానల్ అనే ప్యాకేజ్ స్టార్లు, ఈ ప్యాకేజీల వల్ల ఖచ్చితంగా బీసీలకు నిజంగా నమ్మకద్రోహం చేస్తున్నారు. మాలో నమ్మకద్రోహం చేస్తున్న బీసీలను అనగదొక్కుతాం. మేము వాళ్ళని హెచ్చరిస్తున్నాం. వాళ్ళని కూడా వాళ్ళ భర్తం ఈ అగ్రవర్ణ పార్టీల భర్తం కూడా పడతామని చెప్పి సత్యాగ్రహ దీక్ష